ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం. అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఇది. కోట్లలో ఒక్కరికంటే ఒక్కరికే దక్కుతుంది. అది ఈ రోజు నీకు దక్కింది, నీ చెంతకు చేరింది, నీ ముందుకు వచ్చింది, నీ ముంగిట వాలింది. ఎన్నో శుభవార్తలు. కోట్ల ధనం అక్టోబరు 20వ తారీఖు సోమవారం రోజు నీ జీవితంలో జరిగేది తెలిస్తే గుండె చెల్లుమంటుంది. గుండె గుప్పెట్లో పెట్టుకుని, గుండె దిటవు చేసుకుని, గుండె నిబ్బరం చేసుకుని వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఈరోజు నీ సాయి ప్రతి మాటని కూడా మనసు లోతుల్లోకి తీసుకో. నీ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. ఈ సమయంలో ఇది తీరుతుందా లేదా అన్న సందిగ్ధం ఒకవైపు, ఇది జరిగే అవకాశం ఉందా అన్న అనుమానం ఇంకొక వైపు. ఎటు చూసిన డబ్బు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ కలిసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నీ ఒక్క ప్రతి అనుమానానికి, ప్రతి ఒక్క సందేహానికి, ప్రతి ఒక్క కోరికకి, ప్రతి ఒక్క ప్రశ్నకి అన్నింటికి సమాధానం, బదులు అనేది ఎక్కడ ఉంది బిడ్డ. అందుకే చెప్పాను, ఈ రోజు నీ సాయి నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఎందుకు నీ జీవితంలో 20వ తారీఖు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎంతో ముఖ్యమైన సమాచారం మరీ మరీ చెప్తున్నా బిడ్డ. పక్కకి తొయ్యకు, నిర్లక్ష్యం చెయ్యకు, నెట్టెయ్యకు, తోసిపుచ్చకు, తప్పకుండా చూసి తీరాల్సిందే. ఇది నీ సాయి ఆజ్ఞ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల సమయాన్ని మీరు బాబా గారి కోసం ఇచ్చారు అంటే బాబా గారు మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుతారు. మీ జీవితాన్ని చక్కదిద్ది మరీ వెళ్తారు. అయితే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ ఒక్కసారి కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. మనకు తెలిసినటువంటి గురూజీ అండి. ఎందుకు ఈయన గురించి ఎన్నిసార్లు చెప్తానంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు, ఎంతో మంది నాకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి బాబా గారే పరిచయం చేసినట్టున్నారండి ఈ గురువు గారిని. మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ ఈ రోజు ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నామంటే, ఒక్కొక్కసారి మేము సూసైడ్ దాకా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మమ్మల్ని కాపాడి మా ప్రాణాలు నిలబెట్టారండి గురువు గారు. అంత చక్కగా మా జీవితాన్ని నిలబెట్టారంటే ఎంతో మంది నాకు చెప్తూనే ఉంటారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటకి తెలియకుండా మీ మొండి సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు. మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా, ఎంత పెద్ద కష్టం ఇచ్చినా ఆయనకు కష్టం అనిపించదండి. కాదు లేదు అన్నమాట ఆయన డిక్షనరీలోనే ఉండదు. ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దానికి పరిష్కారం ఇవ్వటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల పాతలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు ఎంతో ఒక అద్భుతమైన రోజు బిడ్డ. నువ్వు ఎంత అదృష్టం చేసిన వ్యక్తివి కాబట్టే ఈ సమాచారం, ఈ రహస్యం, ఈ అపారమైన ధనాన్ని ఆకర్షించే ఈ శుభ వీడియో, ఈ శుభ సంకేతాన్ని నువ్వు చూస్తున్నావు, వినగలుగుతున్నావు. ఇప్పుడు నువ్వు అకస్మాత్తుగా ఆశ్చర్యానికి లోనవుతావు. ఎందుకంటే నీ జీవితంలో ఒక సానుకూల సంచలనం సృష్టించబోతోంది. అవును బిడ్డ, నేను నీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీ అదృష్టంలో ఒక గొప్ప అద్భుతమైన మలుపు అయితే రాబోతోంది. అంతేకాదు, నీకు అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీ అదృష్టంలో ఒక గొప్ప అద్భుతమైన ఆట మరియు ఒక దివ్యమైన యోగం జరగబోతోంది తల్లి.
కేవలం ధనాన్ని ఆకర్షించటమే కాదు, నువ్వు తరతరాలు నిలిచిపోయే స్థిర సంపదను, అఖండ ఐశ్వర్యాన్ని సృష్టించబోతున్నావు. దానికి గల గంభీరమైన కారణం వింటే నువ్వు పూర్తిగా ఆశ్చర్యపోతావు మరియు పరవశించిపోతావు కూడా. అసలు నీ జీవితంలో ఈ శుభ సంఘటన, ఈ రాజయోగం ఎందుకు జరుగుతోంది? మరియు రాబోయే ఈ 2 రోజుల్లో నీతో ఏ అద్భుతమైన ఒప్పందం, ఏ దివ్య అనుబంధం ఏర్పడబోతోంది? దీని ద్వారా నిన్ను పీడించే కష్టాలు, శారీరక బంధాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ శాశ్వతంగా మూలంతో సహా ముగిసిపోతాయి అని నువ్వు ఆశ్చర్యపోతావు. అందుకే నువ్వు ఏమాత్రం భయపడుకో, దృఢంగా ధైర్యంగా ఉండు. ఏది జరగబోతున్నా అది ఉన్నతమైన గ్రహ కదలికలోని మరియు సాక్షాత్తు సాయి నిర్ణయం ప్రకారం నీకు మేలు చేసే విధంగా జరగబోతోంది. ఈ వీడియో నీకు కంటపడింది అంటే నువ్వు ఊహించని పరిష్కారాన్ని, నీ భవిష్యత్తుకు సరైన సరికొత్త మార్గాన్ని చూపించబోతున్నాడు నీ సాయి. అవును తల్లి, నీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త స్వర్ణ సమయం ప్రారంభమవుతోంది. ఇది నీతో ఒక దివ్యమైన, ధైర్యవంతమైన ఒప్పందం చేసుకోవాలి అనుకుంటోంది. నీ అదృష్టపు తాళాన్ని తెరవాలి అనుకుంటున్నాడు నీ సాయి. అందుకే నువ్వు ఇప్పుడు తెలివి లేని దానిలా అజాగ్రత్తగా ప్రవర్తించుకో. ఏదైనా జరగనివ్వు, కానీ ముందుగా ఒక్కసారి ఈ అత్యంత విలువైన సందేశాన్ని రహస్యంగా, శ్రద్ధగా, పూర్తిగా చూడటానికైతే ప్రయత్నించు, వినటానికైతే ప్రయత్నించు, మనసు లోతుల్లోకి తీసుకోవటానికైతే ప్రయత్నించు. అంతేకాదు, ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద గంభీరమైన కారణం నీ ఎదుట నిలిచింది. నువ్వు అకస్మాత్తుగా ఊహించిన ధనాన్ని, స్థిరాస్తులను, సుఖాలను నీ వైపుకు అయస్కాంతంలా నువ్వు ఆకర్షించబోతున్నావు. ఈ మహత్తర విషయాలు విన్న తర్వాత కొంతమంది శత్రువులకు ఇది తీయగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే వారికి బాధ కలగచ్చు, చేదుగా ఉండొచ్చు. కానీ దీని వెనుక ఉన్న సత్యం, నీకు లభించే విజయం, నీ జీవితంలో వచ్చే సౌభాగ్యం చాలా తీయనిది, మధురమైనది. అంటే సరళంగా, సులభంగా చెప్పాలి అంటే ఇప్పుడు నీ ఆర్థిక కష్టాలు మరియు నిరంతర మానసిక బాధలు రెండిటికి శాశ్వతమైన, దివ్యమైన పరిష్కారం సాయి ఇవ్వబోతున్నాడు. గత సంవత్సరాల క్రితం నువ్వు ఎంతగానో కోరుకున్నా నీకు జరగని అద్భుతం ఇప్పుడు నీకు దక్కబోతోంది. అందుకే ముందుగా నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకో బిడ్డ. నీ హృదయాన్ని తెరచి నీ సాయికి అంకితం చెయ్యి. అంతేకాదు, ఈ దివ్య సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి నీ సాయిని సర్వస్వంగా నువ్వు భావిస్తే తప్పకుండా ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేసాయి. అలాగే భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ తప్పకుండా నువ్వు రాయాల్సి ఉంటుంది బిడ్డ. ఎందుకంటే నువ్వు ఇలా ఎప్పుడైతే ఓం సాయిరామ్ అంటూ మనస్ఫూర్తిగా రాస్తావో, మనసు లోతుల్లో నుంచి మనసు తృప్తిగా రాస్తావో, అప్పుడు నీ సాయి ఆశీర్వాదాలు, నీ సాయి కృప నీ మీద మరింత బలంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నా మీద నీకున్న నమ్మకం, విశ్వాసం కనపడుతోంది ఆ ఒక్క మాటలో. అందుకే ఎల్లప్పుడూ నీ మేలు నేను కోరుకుంటాను, నీకు మేలే చేస్తాను. అంటే నీ అన్ని సమస్యల నుండి నీకు విముక్తిని కలిగిస్తాను. మరియు నీ ఆగిపోయిన పని ఏదైనా ఉన్నా, నీ కళ ఏదైనా ఉన్నా అవి త్వరలోనే పూర్తి చేస్తాను. ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ ఒక పేరు మాత్రమే కాదు బిడ్డ, ఇది ఒక శక్తి. ఆ ఫలితాన్ని నువ్వే చూస్తావు. నిజంగా ఇప్పుడు నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు తల్లి. నీ హృదయంలో ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక ఉత్సుకత ఇప్పుడు నడుస్తోంది. నిజంగా ఈ అద్భుతం, ఈ రాజయోగం ఎక్కడి నుండి వచ్చింది? దీనికి కారణంగా ఇప్పుడు గొప్ప ధనం, ఇల్లు, స్థిరాస్తి అంతా నీ వైపుకి ఆకర్షితం కాబోతున్నాయి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు అత్యవసరంలో తన విలువైన ఆస్తిని బలవంతంగా ఇష్టం లేకపోయినా అమ్ముకుంటారు. అది నీకు కూడా తెలుసు. ఇంకొంతమంది డబ్బు అత్యవసరమైనప్పుడు లేదా వారి జీవితంలో కొన్ని కష్ట సమయాలు నడుస్తున్నప్పుడు వారు ఈ ఆర్థిక ఒప్పందాన్ని, ధన ఆకర్షణ ప్రయత్నాన్ని చెయ్యవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు నీపై ఎలాంటి బలవంతమూ లేదు, కేవలం నీకు పరిస్థితుల అనుకూలత మాత్రమే ఉంది. అందుకే నువ్వు చింతించకు బిడ్డ, భయపడకు. నేను దీనికి సమాధానం నీకు వివరంగా, స్పష్టంగా చెప్పబోతున్నా. అంతేకాదు, ఈ సంఘటన గురించి మాత్రం నువ్వు అసలు ఆందోళనగా తీసుకోవద్దు. ఎందుకంటే మొదటిసారి నీ సమయమే నిన్ను నిజమైన ధైర్యంతో పరీక్షించాలి అనుకుంటోంది. నీ సమతుల్యతను అభినందించాలి అనుకుంటోంది. ఇది నిజంగా నీతో ఒక అద్భుతమైన, లాభదాయకమైన ఒప్పందం చెయ్యాలి అనుకుంటోంది. నీ సమయం, నీ పరిస్థితి. కానీ ఇప్పుడు నువ్వు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే నువ్వు కూడా ఒక బలహీనమైన వ్యక్తివి కాదు. నీలో న్యాయం, ధైర్యం మరియు తెలివి ఏ మాత్రం తక్కువ లేవు, అందరికన్నా ఎక్కువగానే ఉన్నాయి.
ఇప్పుడు రాబోయే 24 గంటల్లో చాలా జాగ్రత్తగా, తెలివిగా, నువ్వు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది తల్లి. అడుగడుగున వివేకంతో వ్యవహరించాలి. అంతేకాదు ఇక్కడ ఎందుకంటే ఒక అఖండ తుఫాను నీ జీవితంలోకి రాబోతోంది. ఇది కేవలం అపారమైన ధన ప్రాప్తి దిశ నుండి, స్థిరాస్తి యోగం వైపు నుండి రాబోతోంది. కానీ ఆ దివ్య తుఫాను రావటం వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదు, కేవలం అనూహ్యమైన లాభమే. అవును బిడ్డ, నువ్వు నీ చెవులతో సరిగ్గా వింటున్నావు. ఇది శుభ సంకేతం. ఈ దివ్య తుఫాను రావటం వల్ల నీలాంటి అదృష్టవంతుల జీవితాలు పూర్తిగా మెరుగుపడతాయి, బాగుపడతాయి, చక్కబడతాయి. అంతేకాదు నీ కర్మఫల బాధ కూడా తొలగిపోతుంది. నువ్వు ఎప్పుడూ పొందలేని శాశ్వత పరిష్కారాల్ని ఇప్పుడు నీకు లభించబోతున్నాయి. ఎందుకంటే నీ సాయి చూపు నీ మీద పడింది. నీ సాయి ఆశీర్వాదం నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. నీ జీవితాన్ని మార్చాలి అని అనుకుంటున్నాడు. నీ సాయి నీ జీవితాన్ని ఒక సమదృష్టితో, సమతుల్యతతో, న్యాయ దృష్టితో, ప్రజాకర్షణ వల్ల నువ్వు సహజంగానే ధనాన్ని, ఉన్నత అవకాశాలని నీ వైపు ఆకర్షించేలా చేస్తాడు. నువ్వు జీవితాన్ని ఒక పోటీగా స్వీకరించే ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో నువ్వు చాలాసార్లు కష్టాలను ఎదుర్కొన్నావని నీకు తెలుసు. ప్రతి విషయం తెలుసు. మరియు నువ్వు మంచి వ్యక్తుల ద్వారానే ప్రతిదీ అర్థం చేసుకునేటటువంటి వివేకాన్ని కలిగి ఉన్నావు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి తీరాలి. ఎందుకంటే నీ శత్రువులు సృష్టించే చిన్నపాటి దురదృష్టకర సంఘటనలు జరిగిన వాటిని నువ్వు ధైర్యంగా, నీ తెలివి మరియు నీ సమతుల్యత దృక్పథంతో మాత్రమే ఎదుర్కోగలవు, పరిష్కరించగలవు. మరో మార్గం అయితే లేదు తల్లి. అవును, ఈ సంఘటన ఏ పరిస్థితిని సృష్టిస్తుంది అనే విషయానికి వస్తే, ఆస్తిని కొనటం మరియు విక్రయించటం లేదా గొప్ప ధనాన్ని ఆకర్షించటం అనేది జరుగుతూనే ఉంటుంది. నేను నీకు చెప్పాలి అనుకుంటున్నా తల్లి, తెలియజేయాలి అనుకుంటున్నా, ఇది బలమైన యోగంగా మారబోతోంది నీకు. బహుశా నువ్వు కూడా ఇది వరకు కూడా నీకు జరిగి ఉండొచ్చు. కాబట్టి దీన్ని గురించి ఎక్కువ నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నీ సాయికి సమాచారం అందింది, నీ సాయికి ఒక సంకేతం అందింది, నీ జీవితం కళ్లకు కనపడుతోంది. నీ జీవితానికి సంబంధించిన సమాచారం కొన్ని విభిన్న శుభకరమైన మార్పులను తీసుకురాబోతున్నాడు. ఇవన్నీ కూడా నీ సాయికి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఏ వ్యక్తి అయినా తమ పాత ఆస్తులను అమ్మాలి అనుకుంటే మరియు రాబోయే 24 గంటల్లో ఆ పని అతి తక్కువ సమయంలో అత్యధిక ధన లాభంతో పూర్తవుతుందని నీ సాయి చెప్తున్నాడు. అంతేకాదు బిడ్డ, నీకు అనూహ్యమైన ధనలాభం లభిస్తుంది. నువ్వు ఎంత పెద్ద మొత్తంలో ఒప్పందం చేసుకుంటావో నువ్వు దాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేవు, జీవితాంతం మర్చిపోలేవు. నీ జీవితాన్ని మార్చిన రోజు అవుతుంది ఆ రోజు. ఎందుకంటే నీకు సాయి యొక్క అనుగ్రహం ఉంది. సాయి కొంతమంది మాటలు వింటూ ఉన్నాడు, వారి భక్తిని మెచ్చుకున్నాడు. చాలా మంది వ్యక్తులు ఈ బాధను పడుతూ అనుభవిస్తూ ఉన్నారు, అందులో నువ్వొక్కదానివి. సాయి అందరి మాటలు వింటున్నాడు, అందరి బాధలు చూస్తున్నాడు, అందరి కన్నీళ్లు కూడా గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇవ్వబోతున్నాడు. దీనికంటే మంచి సంకేతం నీకు ఇంకేముంటుంది తల్లి. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 24 గంటల్లో చాలా విభిన్న మార్పులు జరుగుతాయి. కానీ ఈ మార్పులు జరగటం వలన నీ హృదయం కూడా తేలికపడుతుంది, సంతోషంతో నిండిపోతుంది. నీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు రాబోతోంది. నువ్వు ఏం కావాలి ఏంటిది ధైర్యంగా చేయగలవు. అంటే ఒక విధంగా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ధర్మాన్ని అనుసరించి నడుచుకునే హక్కు, స్వేచ్ఛ నీకు లభిస్తున్నాయి. అంతేకాదు నీ ఇష్టం ఎక్కడెక్కడ నడవబోతోందో కూడా నేను ప్రశాంతంగా వివరంగా నీకు చెప్తున్నాను. బిడ్డ, నువ్వు నా మాట విన్న తర్వాత దాన్ని మర్చిపోకు, విస్మరించుకు, అజాగ్రత్త చెయ్యకు. నువ్వు దానిని నీ జీవితం అంతా పూర్తిగా ఉపయోగించుకోవాలి, గుర్తుంచుకోవాలి. మరియు ఇప్పుడు నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ కదలిక ఏర్పడబోయే సమయం ఇది. ఒక రాజయోగం కారణంగా నీకు కొన్ని కలలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. నువ్వు కొద్దిసేపు జాగ్రత్తగా ఉండాలి మరియు నీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మరియు ఆ ధైర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో కూడా ఇక్కడ నేను నీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఇప్పుడు గొప్ప ధనం, ఇల్లు మరియు ఆస్తి అంత నీ వైపుకు అయస్కాంతంలా కూడా ఆకర్షించేలా చేస్తున్నాను. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆ పరిస్థితిని సాయి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు నీ శత్రువులకు, నిన్ను బాధించిన వారికి చెమటలు పట్టబోతున్నాయి. వారి కష్టాలు మొదలవుతాయి. వారికి
మరియు ఈ రోజు జరగబోయే ఈ శుభ సంఘటన నీ శత్రువులను పూర్తిగా శాశ్వతంగా నాశనం చేసేస్తుంది. నీ జీవితంలో ఈ సంఘటన ఏర్పడటం అనేది పాపపు కర్మకు దైవం ఇచ్చే శిక్ష అని అనుకోవాలి బిడ్డ. ఈ రోజు నీ జీవితంలోని శత్రువులకు ఆ శిక్ష లభించబోతోంది. నీ సాయి సాక్షాత్తు నీ సాయి ఇవ్వబోతున్నాడు. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, నీ చేత కన్నీళ్లు పెట్టించారో, నిన్ను నాశనం చెయ్యాలి అనుకున్నారో, నిన్ను ముంచేయాలి అనుకున్నారో, అలాంటి వారు శిక్ష అనుభవించక తప్పదు. మరి ఈ రోజు నీ జీవితంలో శత్రువులకు ఆ శిక్ష అయితే నీ సాయి ఇవ్వబోతున్నాడు. ఈ 24 గంటల్లో నీ సాయి యొక్క చాలా పెద్ద న్యాయమైన నిర్ణయం అయితే నీకు అందబోతోంది. అంతేకాదు, కృపతో, నీ సాయి కృపతో నీ జీవితంలో ఈ శుభ సంఘటన జరిగి తీరుతుందని నీకు మాట ఇస్తున్నాను. కొన్నిసార్లు జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చి నిలబడ్డాయి. ఇక్కడ నువ్వు ప్రతిదీ కూడా ధన రూపంలో, సుఖాల రూపంలో ఆకర్షించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని దూరం చేసుకోవటానికి చాలా వరకు దిగజారాల్సి వస్తుంది. కానీ బిడ్డ, ఈ దిగజారటం అనేది పాపపు కర్మలు చేసిన వారికి మాత్రమే వస్తాయని కూడా నువ్వు గుర్తించుకో. ఇక్కడ ఎక్కడో చూస్తే ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే సంఘటన ఇప్పుడు నీ శత్రువులను నిజంగా నాశనం చేసి వదిలిపెట్టబోతోంది. ఎందుకంటే ఈరోజు వారి పాపపు కర్మలు పూర్తి శిక్ష వాళ్లకు అందబోతోంది. వాళ్ళ పాపపు కర్మలకు తగ్గ శిక్ష ఇక్కడ పడబోతోంది. వాళ్ళ కర్మలకి తగిన ఫలితం అన్నది ఇప్పుడు వాళ్లకు నీ సాయి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో కర్మల ఫలితం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. నువ్వు ఊహించి కూడా ఉండవు బిడ్డ. మరియు ఈ రోజు జరగబోయే సంఘటన నీ జీవితంలో ఎల్లప్పుడూ నీ బలహీనతలను ఉపయోగించుకునే వారికి అతి పెద్ద గుణపాఠం నేర్పుతుంది. నువ్వు ఇతరుల బలహీనతలను ఉపయోగించుకుంటే ఒకరోజు నీ బలహీనతను కూడా ఎవరైనా ఒకరు తప్పకుండా ఉపయోగిస్తారని కదా, అది గుర్తుంచుకో. మరియు ఎక్కడో చూస్తే ప్రజలు నీకు కొంతకాలం అంత బలహీనత కలిగించరు. అక్కడ నువ్వు నీ కొన్ని విలువైన వస్తువులను, భూమిని కూడా అనవసరంగా, అత్యవసరంగా అమ్మవలసి వచ్చింది. కానీ ఈరోజు అదే కర్మ ఫలితం నీ శత్రువులకు కూడా కీడు చేసిన వారికి లభించబోతోంది. మరియు 24 గంటల్లో నీ జీవితంలో న్యాయం చాలా సరైన పద్ధతిలో వేగంగా జరగబోతోంది బిడ్డ. అంతేకాదు, ఈ న్యాయం ద్వారా నీ జీవితం ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటుంది. నీ జీవితం ఒక్కసారిగా అనుకూలంగా మారిపోతుంది. అంతేకాదు, నీ సాయి అనుగ్రహం ఎలా ఉండబోతోంది అంటే నీ ఇంట్లో స్థిర ధనాన్ని, అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించబోతోంది. అంతేకాదు బిడ్డ, ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది, ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. నీ మాటే మంత్రం అవుతుంది. నీ కోసం అందరూ కూడా కాచుకొని కూర్చునే రోజులైతే రాబోతున్నాయి. ఇన్నాళ్ళు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో అలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోబోతున్నారు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. అప్పులు తీరబోతున్నాయి. అనారోగ్య సమస్యలు దూరం కాబోతున్నాయి. ధన ప్రవాహం పెరగబోతోంది. అలాగే నీ శక్తి బలంగా మారబోతోంది. ఇక్కడ ఒక విలువైన వస్తువుని కోల్పోయినప్పుడు, ఆ వస్తువు అతనికి దూరం అయినప్పుడు ఎక్కడో చూస్తే ఆ వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. వారి ముఖంలో చాలా బాధ ఉంటుంది. అయితే ఎక్కడో చూస్తే ఆ బాధ నీ జీవితంలో కూడా జరిగింది బిడ్డ. నీకు అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఆ వస్తువుని ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది, అమ్మటం చేయాల్సి వచ్చింది. నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వస్తువు మళ్ళీ ఆ వస్తువుని ఎక్కడో చూస్తుంటే నీ మనసు కలుక్కుమంటుంది, గుండెలు గుచ్చేసినట్టుంది, పిండేసినట్టు ఉంది. అలా నీ జీవితంలో కూడా జరిగింది. నీ బాధను ఈ జనాలు చాలా మంది కూడా చూసి ఆనందించారు. నీ శత్రువులు, నీ కొంతమంది బంధువులు కూడా దీన్ని ఆనందించారు. కానీ ఈరోజు పూర్తి లెక్క ఉంటుంది బిడ్డ. నువ్వు ఎవరిదైనా ఒకరోజు నిలబడే వినోదం చూస్తే నీ వినోదాన్ని కూడా ఒకరోజు ప్రపంచం మొత్తం తప్పకుండా చూస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అదే జరుగుతోంది. నువ్వు బాధపడ్డప్పుడు నీ శత్రువులు ఎలా అయితే వినోదంగా తీసుకుని వినోదించారో వాళ్లకు ఈరోజు ఆ పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే కర్మ అనేది ఎవరికి నువ్వు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఈరోజు నువ్వు ఒక్కడివి అలా బాధల్లో ఉన్నవారిని చూసి నవ్వితే, నువ్వు రేపటి రోజు బాధల్లో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ఏకమై నిన్ను చూసి నవ్వుతుంది. ఇలాంటి స్థితి వస్తుంది బిడ్డ. అదే నీ శత్రువులకి రాబోతుంది, నిన్ను నవ్విన వారికి రాబోతోంది. అయితే ప్రపంచం మొత్తం తప్పకుండా చూస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే రాబోయే 24 గంటల్లో జరగబోయే ఈ సంఘటన నీ జీవితంలో ఇప్పుడు సంతోషాన్ని, ఉల్లాసాన్ని తెస్తుంది. అంతేకాకుండా జీవితంలో గొప్ప విషయాల గురించి కూడా నీకు చాలా పెద్ద ఆనందాలను కూడా ఇవ్వబోతున్నాడు నీ సాయి. చాలా భయంకరమైన మార్పు జరగబోతోంది. ఎందుకంటే ఇప్పుడు నీ సాయి కంకణం కట్టుకున్నాడు, నీ సాయి పని కట్టుకున్నాడు, నీ సాయి పని పెట్టుకున్నాడు.
నిన్ను బాగుపరచాలని, నీ జీవితాన్ని బాగుపరచాలని, నీకు ఏదో ఇవ్వాలి అని. ఎందుకంటే ఇప్పుడు సాయి నీ అదృష్టంలో ఒక కొత్త రకమైన అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. నువ్వు ఏదైనా కానీ సాయి యొక్క దయ మనసుపై ఉంటే, ఆ మనసు నీ మీద ఉంటే, నీ జీవితంలో ఏదైనా సమస్య నడుస్తూ ఉంటే ఆ సమస్య కూడా చాలా వరకు దూరం అయిపోతుంది. ఈ సమయంలో రాబోయే 24 గంటల్లో నీ జీవిత సమస్య కూడా దూరం కాబోతోంది. అంతేకాదు, ఇక్కడ స్వయంగా నీ సాయి నీకు ఒక నీడలా నిలబడి ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి సుఖం మరియు ప్రతి సంపద నీకు లభించబోతున్నాయి. నీ జీవితంలో ఏదైనా వస్తువును ఎప్పుడైనా కోల్పోయి ఉంటే, నీకు కూడా ఏదైనా వస్తువుని అమ్మాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చి ఉంటే, అక్కడ నిన్ను బలవంతం చేసి ఉంటే, ఆ వస్తువు ఈ రోజు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎవరి బలవంతం మీదనో, అత్యవసర పరిస్థితుల్లోనో, పరిస్థితుల బలవంతం మీదనో నీ దగ్గర ఉన్న ఇష్టమైనది ఏదో ఒకటి అమ్ముకోవలసి వచ్చింది. బంగారమా, ఇళ్ళ, ఆస్త, భూమి, ఒక నువ్వు నడిపే వాహనమా, ఏదైనా కావచ్చు. ఆ రోజు నీ పరిస్థితి వల్ల నువ్వు అమ్మేసుకున్నావు. అది ఈ రోజు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఎందుకంటే అది నీకు ఎంతో ఇష్టమైనది. ఆ రోజు ఇవ్వలేక ఇచ్చావు, అమ్మలేక అమ్మావు, కన్నీళ్లతో మనసుకు బాధ పెట్టుకుని నొచ్చుకొని ఇచ్చావు. నీ సాయి అన్ని చూస్తున్నాడు. మళ్ళీ నువ్వు కోల్పోయినవి నీ దగ్గరికి తిరిగి తెచ్చేస్తున్నాడు. నీకు మళ్ళీ ఇస్తున్నాడు. బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా దానికంటే ఇంకా విలువైనది నీకు లభించబోతోంది. నీ జీవితంలో నీ సుఖ సంపదపై ఎవరినైనా ఆక్రమించుకుని ఉంటే, ఈరోజు ఆ విషయం కూడా, నీ హక్కు యొక్క సంతోషాన్ని నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడు నీ సాయి. సాక్షాత్తు కూడా సాయి యొక్క కృప, దయ వల్ల నీ అదృష్టం పువ్వుల మాదిరిగా వికసించి పరిమళించబోతోంది. జీవితం ఒకరోజు తప్పకుండా మారుతుంది తల్లి. కానీ నువ్వు ఈ రోజు ఎవరి కన్నీటికి కారణమైతే, ఒకరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఏడవవలసి వస్తుంది. మరియు ఈ సంఘటన ఈ రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జీవిత మద్దతు ఇస్తే మనిషి చాలా ముందుకు వెళ్తాడో, సమయం చెడ్డగా ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. నీ సమయం చాలా రోజులుగా చెడ్డగా నడుస్తోంది, కానీ ఇప్పుడు సమయం మారింది. మరి నీ జీవితం కూడా ఇప్పుడు మారబోతోంది. ఈరోజు నీ జీవితంలో నెమ్మదిగా పెద్ద సంపదను నువ్వు పొందబోతున్నావు, సంపాదించబోతున్నావు. అంతేకాదు, దాన్ని చాలా బాగా కొత్త జీవితంతో ఆనందించబోతున్నావు. జీవితం ఒక్కరోజు అందరినీ పరీక్షిస్తుంది తల్లి. నువ్వు కూడా జీవితంలో అది చూసావు, ఇప్పటి వరకు ఎదుర్కొన్నావు. ఇప్పుడు జీవితం తప్పకుండా మారుతోంది. సాయి మార్చేస్తున్నాడు. ఈ సంఘటన ఈ రోజు నీ జీవితంలో జరగబోతోంది. అయితే నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అంతేకాదు, నీ పెరుగుదలకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. నీ ఎదుగుదలకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త యోగాలు నీ జీవితంలో ఏర్పడతాయి. నీ హక్కు యొక్క సంతోషం నీకు లభిస్తుంది. నీ హక్కు యొక్క సుఖం నీకు లభిస్తుంది. మరి నీ జీవితంలో నువ్వు దీనికోసం ఆరాటపడితే ఆ విషయం నీకు ఈ రోజు తప్పకుండా లభించబోతోంది. నీ జీవితంలో నువ్వు చింతించకు, ఒత్తిడి పడటం మానేయి. ఎందుకంటే సాయి నీ జీవితంలో ఉన్నాడు, నీకు నీడగా ఉన్నాడు, నీ రక్షణగా ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. సాయి ఎవరికైనా కూడా అండగా ఉన్నప్పుడు వారి జీవితంలో చింత, బాధ, కష్టం అన్ని దూరం అయిపోతాయి. నీ జీవితంలోనే అన్ని రకాల బాధలు మరియు కష్టాలు దూరం అయిపోతాయి. భయపడటం మాని సుఖాలను ఆస్వాదించే సమయం వచ్చేసింది తల్లి. మనసులో ఉన్న ఒత్తిడి నుండి ఇప్పుడు విముక్తి పొందే సమయం వచ్చేసింది. ఈరోజు ఏదైనా బాధ్యత వదిలేస్తే అందులో నీ విషయం చెడిపోవచ్చు. నువ్వు సరిగ్గానే వింటున్నావు తల్లి. ఇప్పుడు ఎవరిపైన బాధ్యత వదలకు, లేకపోతే ఇదే జరుగుతుంది. నీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే నీకు తెలుసు, సమయం వచ్చినప్పుడు చుట్టూ జనాలు ఎలా మారిపోతారో. ఈరోజు నీ ముందు ఏదో ఒకటి చెప్పే వ్యక్తులు కొద్ది రోజుల్లో నీ ముందు వేరే ఏదైనా చెయ్యవచ్చో చెప్పవచ్చు. అందుకే నువ్వు ఒక విషయాన్ని అయితే గుర్తించుకోవాలి. బాధ్యత నీది కాబట్టి ముందుగా నువ్వు దాన్ని నెరవేర్చు. ఎవరి మీద పెట్టకు, ఎవరిపైన వదలకు. లేకపోతే అనవసరంగా నువ్వు తెలివి లేని వ్యక్తిగా కూడా మిగిలిపోతావు. ఎందుకంటే ఈ రోజు ఏదైనా స్నేహితుడు, స్నేహితురాలు నీ నుండి సలహా తీసుకోవటానికి నీ వద్దకు వస్తారు. ఏ స్నేహితుడు నిన్ను ఎప్పుడు తిరస్కరించాడో, ఏ స్నేహితుడు ఎప్పుడు నీ సలహాను అవమానించాడో, మరియు నువ్వు వారికి ఇచ్చే సలహా మంచి సలహా కాదని వారు భావించారు. దీని కారణంగా అతను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ అతనికి షాక్ తగిలినప్పుడు అదే స్నేహితుడు ఇప్పుడు నీ ముందు సలహా తీసుకోవటానికి రాబోతున్నాడు మళ్ళీ. కానీ కేవలం పని కోసం మాత్రమే ఇక్కడ చూడు, మనసులోకి తీసుకోకు. మళ్ళీ ఒక విషయం గుర్తుంచుకో, ఏ వ్యక్తి అయితే ఒకసారి దెబ్బతింటాడో అతను బాధపడతాడు. ఆ తర్వాత అతను తన పని కోసమే తన వద్దకు వస్తాడు. కానీ అలాంటి వ్యక్తుల నుండి నువ్వు అనవసరంగా దూరంగా ఉండటం చాలా. అయితే
ఇక్కడ ఈ అక్టోబర్ 20వ తేదీ దీపావళి రోజు అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తావో, సాయిని ఎంతగా స్మరిస్తావో, తలుచుకుంటావో, నీకు అంత అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. మంచి ఫలితాన్నైతే ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా 24 గంటల వ్యవధిలో నువ్వు ఏదైనా జరగచ్చు బిడ్డ. నీ జీవితం ఒక అద్భుతంగా అయితే మారబోతుంది. నీకు రావాల్సిన ఎక్కడో ఆస్తిపాస్తులు వస్తాయి, స్థిరాస్తులు రావచ్చు, పెట్టుబడులు పెట్టి ఆపేసి ఉంటే అవి రావచ్చు, ఎక్కడో నువ్వు లాటరీ టికెట్ కొని ఉంటే దానికి సంబంధించి డబ్బు రావచ్చు, ఒక్కసారిగా నీ సంపద పెరగచ్చు. ఎన్నో శుభవార్తలు నీకంట నీ చెవులు కూడా పడతాయి. అంతా కూడా నువ్వు మారినప్పుడు, నీ మనసు మారినప్పుడు, నువ్వు పని చేసే తీరు మారినప్పుడు, నీ మాట తీరు మారినప్పుడు, అన్నీ చక్కగా చేసుకుంటూ పోయావు అంటే తప్పకుండా నీ సాయి అనుగ్రహంతో నీకు కోట్ల ధనం అన్నది నీ సొంతం అవుతుంది బిడ్డ. ఎందుకంటే ఇన్నాళ్ళు నీ జీవితంలో ఏం జరుగుతుందో, ఎటు వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కాని అయోమయంలో ఉన్నావు. ఈరోజు నీ సాయి సందేశంతో నీకు ఒక దిశ మార్గ నిర్దేశనం జరిగిందని అనుకుంటున్నాను. ఆ దిశలో వెళ్ళావు అంటే నీకు ఎంత ధనం కావాలో అంత ధనం నీ తెలివితేటలతో, నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు సంపాదించుకోవచ్చు బిడ్డ. ఇటు బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.